నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భారత అంతరిక్షానికి ఇన్ఫినిటీ ఉత్సాహం, ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి, పార్లమెంటులో ప్రజాగళం వినిపించాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. పదిహేడు నెలల్లో 50,763 కోట్లు చెల్లించాం, సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత 17 నెలల్లో కేవలం సామాజిక పెన్షన్లకే 50,763 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలోని అతిపెద్ద డీబీటీ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమంగా అభివర్ణించారు. పేదల సేవల కార్యక్రమంలో ప్రతి నేత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏటా వృద్ధాప్య పింఛన్దారులకు 48,000 రూపాయలు, డయాలసిస్ రోగులకు 1.20 లక్షలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు 1.80 లక్షల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. మరే రాష్ట్రము ఏ స్థాయిలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయడం లేదన్నారు. పెన్షన్ల పంపిణీలో తమ నేతల భాగస్వామ్యం గతంలో కేవలం 16,000 ఉండేది. తరచూ దాని ప్రాధాన్యత ఇస్తూ వివరిస్తూ రావడం, నేరుగా నేను పేదల సేవలో పాల్గొనటంలో మిగిలిన నేతలు కూడా పాల్గొనటం ప్రారంభించారు. ఇప్పుడు సుమారు 25,000 మంది నాయకులు భాగస్వాములమవుతున్నారు. రానున్న రోజుల్లో ఇది 35,000కు చేరాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీని ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా విధానం అమలు చేస్తామన్నారు. కొన్ని చోట్ల అనర్హులకు పెన్షన్లు అందిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. అన్నదాతల ఇక్కట్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి ప్రజల గొంతుకును గట్టిగా వినిపించాలని రాష్ట్ర ఎంపీలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుఫానుతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర దక్కకున్నట్లయితే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి ఎదుర్కొంటోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మొంతా తుఫాను కారణంగా తీర ప్రాంతాలలో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం ద్వారా వాటిని మరింత కష్టాల పాలవుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్బీలకే ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా దక్కేదని గుర్తు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు, వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు. భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కేంద్రం దేశంలోని నవీన ఆలోచన, ఆవిష్కరణ, యువశక్తికి ప్రతిబింబంగా నిలిచిందని కొనియాడారు. 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన హైదరాబాద్ కు చెందిన ఈ స్టార్టప్ సంస్థపై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద లీప్ ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సౌకర్యాన్ని ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభించినట్లు వెల్లడించారు. విమాన నిర్వహణ, మరమ్మత్తు, పునఃపరిశీలన రంగంలో మన దేశం కీలక ముందడుగు వేసిందన్నారు. అలాగే వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించే క్రమంలో పలు దేశాల ప్రధానులకు కరీంనగర్ సిల్వర్ ఫ్రీ డిగ్రీ నైపుణ్యాన్ని పరిచయం చేశానని, వివిధ కళాకృతులను వారికి బహుకరించానని వెల్లడించారు. మీరంతా వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటించాలని G20 శిఖరాగ్ర సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులు, నాయకులను కోరినట్లు తెలిపారు. మన దేశ ప్రజల తరపున వారికి బహుమతులను అందించేటప్పుడు ఈ భావనను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. G20 సందర్భంగా జపాన్ ప్రధానికి వెండి బుద్ధుడిని ప్రతిరూపాన్ని బహుకరించారు. అది తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ప్రసిద్ధ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. అలాగే ఇటీవల
ఇటలీ ప్రధానికి పూల ఆకృతులతో కూడిన వెండి అద్దం బహుమతిగా ఇచ్చాను. అది కరీంనగర్ సాంప్రదాయ లోహ శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. ఇలా పలు దేశాధినేతలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అద్భుతమైన కళారూపాలను బహుకరించాను. భారతీయ హస్తకళలు, కళలు, సాంప్రదాయాల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడం, మన చేతి వృత్తుల వారి ప్రతిభను ప్రపంచానికి అందించడం నా లక్ష్యం. రాబోయే రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సర షాపింగ్ లో ఓకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని గుర్తు చేసుకోండి. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే కొనండి. దేశ ప్రజలు కష్టపడి తయారు చేసిన వాటిని మాత్రమే అమ్మండి అని మోదీ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ దిత్వ తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారిక యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. మొన్నటి తుఫాన్ మరొక ముందే మరో భారీ తుఫాన్ ఏర్పడిందని, ఇది చెన్నై, ప్రకాశం, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు. దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈరోజు సాయంత్రం కానీ ఈరోజు తెల్లవారుజాములు కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా మేము అప్రమత్తం చేశాం. ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, తుఫాన్ అనేటువంటిది మనకు భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి దానికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా మీకు వెన్నంటి ఉంటాం. అర్ధరాత్రులు వచ్చినా కూడా శాసనసభ్యుడిగా నేనే కాదు, అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క దీన్ని ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ ప్రజలు ఈ తుఫాన్ యొక్క ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖులో అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్యరాజు తెలిపారు. ఏర్పాట్లపై కిమ్స్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాజకీయ నేతలతో పాటు పట్టణ ప్రముఖులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్న తెలుగు మహాసభలకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఎస్ యానంలో ఆంధ్ర, గోవా బీచ్లలో సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వివరించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ హిందీ పండిట్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసన్న స్పోర్ట్స్ మరియు సైన్స్ రంగానికి సంబంధించిన ప్రొఫెసర్లను తీసుకుని వచ్చి సెమినార్లను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో తెలుగు మహాసభలు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, అల్లాడి సోంబాబు, మెట్ల రమణబాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక గంట సమయం కోరాను వారిని. ఒక పూట అంతా ఉండి మధ్యాహ్నం ఇక్కడే ఆయన భోజనం చేసి వెళ్తారని చెప్పారు. ధన్యవాదం, నేనైతే చాలా ధన్యవాది. అలాగే కవి సమ్మేళన అంకురార్పణ సభ, 4 సభల్లో రోజు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయ్యేటప్పటికి మినిమం 10-11 అవుతుంది. 2 రోజులు పోవాలి. మహాసభలో ప్రారంభోత్సవ సభ, అలాగే అన్ని రకాలంటే దాదాపు 16 రకాలైనటువంటి వీళ్ళందరినీ కూడా మనం పిలుస్తాం. చాలామంది మీకు నాకు ఒకటే సబ్జెక్ట్ అండి, ఎవరు పిలుస్తారు మీరు ఆ పేరు చెప్పాలి. వచ్చినట్టు చూసుకుంటాం, మనం పర్వాలేదు. మనకి 100,000 మంది ఇక్కడ చక్కగా వాళ్ళు గౌరవించి మీరు అందరూ వచ్చి దగ్గర ఉండి చూస్తే సరిపోతుంది. మీ ఇంట్రాక్షన్ కూడా ఇది ఇక్కడ ఉగాది పురస్కారాలు ఇస్తామండి. రాంబాబు, సోమబాబు, ఉగాది పురస్కారాలు ఇస్తాం మనం. దానికి ఒక 5-6 పేర్లు ఇస్తారు. ఎందుకంటే ఏ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులందరికీ కూడా వచ్చారు. అది ఉగాది పురస్కారాలు ఇద్దాం ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభ సందర్భంగా. అలాగే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ మాకు ఖచ్చితంగా 3 నెలలు ఇంత పని ఉంటుందండి. అలాగే ఇది వరకు నుంచి పూర్వం నుంచి ఈ భాష కోసం ఎంతో చేసినటువంటి గొప్ప కుటుంబాలు వారు కాలం చేస్తుంటే కనుక సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక గౌరవించి, సత్కరించి, సన్మానించి, అలాగే పత్రికలకి, సాహిత్య సంస్కృతి సంస్థలకి ఒక ప్రోగ్రాం పెట్టామండి. తెలుగు వెలుగులను ఒక కార్యక్రమం పెట్టాం. ఒకటేమో కృతజ్ఞతాంజలి సభను పెట్టాం. అందరూ పద్మభూషణులు, పద్మవిభూషణులు వీళ్ళంతా కూడా, పద్మశ్రీలు కూడా చాలా మంది ఉన్నారు. వరప్రసాద్ రెడ్డి గారు, లేదా కేలగడ్డ శ్రీప్రసాద్ గారు,
అది అందరితో కూడా మాట్లాడడం జరిగింది. నేను సాయంత్రం నుంచి నేను అనుకుని ఈ ప్రోగ్రామ్ ఇక తెలుగు ద్వారా మనం అద్భుతమైనటువంటి తెలుగు మైండ్ దగ్గర ఆవిష్కరణ చేస్తున్నాం. ఫ్యూచర్ ప్రదర్శన ఇవన్నీ కూడా మళ్ళీ అందరికీ కూడా విశిష్ట సేవా పురస్కారాలు కొంచెం మీరు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తారు మీటింగ్ అయిపోతారు. అలాగే ఈ స్టూడెంట్స్ అందరికీ దాదాపు అన్ని పాఠశాలలు జిల్లా ప్రాచీన కళలు అంతరించిపోతున్న తోలుబొమ్మలాట పురాణ కళలను అందరూ ఆదరించాలని కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పార్వతి పిలుపునిచ్చారు. పురాణ కథల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడంలో తోలుబొమ్మలాట ఎంతో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ఈ సందర్భంగా కరివేన బ్రహ్మణ సత్రం అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ తోలుబొమ్మలాట ద్వారా రామాయణంలోనే సుందరకాండ ఘట్టంలో సారాంశాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తోలుబొమ్మలాట ప్రదర్శన ద్వారా వివరించడం చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం తోలుబొమ్మలాట కళాకారులకు కరివేన బ్రాహ్మణ సంఘం తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక బీఈడీ కళాశాల ఆవరణంలో తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ దండెబోయిన పార్వతి తల్లిదండ్రులు దండెబోయిన బాలరంగయ్య పూలమ్మల స్మారక సభ సందర్భంగా తోలుబొమ్మలాటలతో నిర్వహించినటువంటి రామాయణంలోని సుందరకాండ ఘట్టం ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం లేపాక్షికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు సింధె రామ్మూర్తి సావిత్రమ్మలను అతిథులు సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ శ్రీనివాస్, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబ్లయ్య, గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కల్కూర కరివేన సంఘం సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సాయి జిల్లా ఇంకా మరి హిందూపురం తాలూకా లేపాక్షి గ్రామం నుంచి ఇక్కడికి రావడం అనేది ఈ కళాశాలకు. కాబట్టి మా ఈ పూర్వ కళను ఈ జానపద కళలతో తోలుబొమ్మలాటను దాదాపు అనగా మా పెద్దలు 300 సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన కళ మరిచిపోకూడదని మా బిడ్డలకు కూడా మేము వాళ్లకు పాఠరూపకంగా ప్రజలకందరికీ కనువిప్పుగా చూడడానికి నేత్రోత్సవంగా ఈ కళను ప్రదర్శన చేస్తున్నాము. కాబట్టి ఈ కళను అందరూ ఆదరణ చేయాలని కూడా మేమందరికీ కోరుతున్నాము. మా మనవి విన్నవించుకుంటున్నాం. మా పేరు వచ్చేసి సింధే రామ్మూర్తి. ఈ రామాయణంలో ఈ తోలుబొమ్మలాట అంటే సుందరకాండము, మరి యుద్ధకాండము, మైరావణ, ఇంద్రజిత్తుని యుద్ధము, సతీ సులోచన, లక్ష్మణమూర్ఛ, అంగద రాయభారము, ఇటువంటి ఘట్టాలుగా ప్రోగ్రామ్ చేయగలం. బంగారెక్క, మరి గుట్టపోలిగాడు, పిల్లేపి తిరిగాడు, ఇట్లాంటి కామెడీగా ఖుషీగా ఉండడానికి వాళ్ళు హాస్యగాళ్ళు వాళ్ళకి. డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి. నేను తెలుగు లెక్చరర్గా ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత విద్యా అధ్యయన సంస్థ అంటే బీఈడీ కాలేజీ అందులో పనిచేస్తున్నాను అధ్యాపకురాలుగా. ఈరోజు జానపద కళాకారులను ప్రత్యేకించి తోలుబొమ్మలాటల వాళ్ళని పిలిపించడం జరిగింది. అది ఎందుకు అంటే మా నాన్నగారు డాక్టర్ శ్రీ దండెబోయిన బాలరంగయ్య గారు, ఆయన జానపద కళలను చాలా ప్రేమించేవారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వైద్య వృత్తి చేస్తూ తాను జానపద కళారూపాలను విద్యార్థుల చేత ప్రదర్శింపచేసేటువంటి వారికి అత్యంత ప్రియమని చెప్పి ఆయన మరణించినందుకు ఆయన స్మారకం వారి గుర్తుగా నేను జానపద కళాకారులను ప్రతి ఏటా పిలిచి సన్మానం చేయడం, వారికి కొంత పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. ఆ విధంగా ఈరోజు లేపాక్షి నుంచి జానపద కళాకారులు శ్రీ సింధే రామ్మూర్తి బృందాలు వారు వచ్చి చక్కటి జానపద కళా ప్రదర్శన అయినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటిది, చాలా ప్రసిద్ధమైనటువంటిది, ఈనాడు ఉన్నటువంటి సినిమాలన్నింటికీ ఆద్యమైనటువంటిది, ఈనాడు ఉన్నటువంటి నాటకారులందరికీ కూడా ఆద్యమైనటువంటిది, కళాకారులకు ఆద్యమైనటువంటి తోలుబొమ్మలాట ప్రదర్శన చాలా అద్భుతంగా చేశారు. రామాయణం సుందరకాండ అనేటువంటి అంశాన్ని తీసుకొని చాలా అత్యంత ఆకర్షణీయంగా అందరినీ సంతోషపరిచే విధంగా ప్రాచీన కళలను జ్ఞాపకం చేస్తూ ఇచ్చినటువంటి ప్రదర్శన చాలా అద్భుతం. ఇది మా నాన్నగారి పేరు మీదుగా నేను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. నేను, మా భర్త ఎం లక్ష్మయ్య గారు, అలాగే రమేష్ అని మా బ్రదరు, అట్లాగే మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలా ఏర్పాటు చేస్తాం. నశించిపోతున్నటువంటి జానపద కళలను మనం పునరుద్ధరించుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైనటువంటి కళలను మనం రక్షించాలి. ఇవి విజ్ఞానమయము, వికాసమయము, జ్ఞానమయము, ఆనందమయము. అలాంటి కళలను మనం
కాపాడుకోవాలన్నటువంటిది నా ప్రధాన ఉద్దేశం. మీ పేరు? నా పేరు డాక్టర్ దండబోయిన పార్వతీదేవి, తెలుగు లెక్చరర్. ఇక్కడే బీఈడి ప్రభుత్వ కళాశాలలో నేను తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సెల్వసిబిలి కాలేజీ జరుగుతున్న తోలుబొమ్మలాట చూడడానికి వచ్చాం. అఖిల భారతీయ బ్రాహ్మణ కన్వెన్షన్ తరఫున ప్రత్యేకించి పురాతనమైన కళని చూడడానికి చాలామంది రావడం చాలా సంతోషం ఉంది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇటువంటి కళలు మనం అందరం హిందువులైంది, రామాయణ కథలు, తోలుబొమ్మలాటలు, అంతరించిపోతున్న కళలు మనందరి ఖచ్చితంగా మనం ఆస్వాదించి ఆదరించి వీళ్ళందరి కళలకి సహకరించాలని మరిమరి కోరుకుంటున్నాను. చాలా తక్కువ చదువు ఉండి తక్కువ చదువులోని ఇంత పెద్ద చదువులను మనకే లేని అర్థం కానీ ఈ పద్యాలు పాటలు ఈ హిందూ ధర్మంలో ఇంత గొప్పగా పాడుతున్న వీళ్ళందరికీ మరిపరి చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేయాల్సిన దాంట్లో భాగంగానే ఈరోజు కర్మసేన తరఫున వాళ్ళ 10,000 రూపాయల బహుమానం ఏర్పాటు చేశాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో త్వరలోనే మన కర్మసేన కర్నూలులోనే పేద విద్యార్థులకు ప్రజలకి ప్రజలందరికీ ఓ తోలుబొమ్మలాట ప్రదర్శన మరీ ఏర్పాటు చేసి ఇంకా ఘనంగా వాళ్ళని సన్మానం చేసి వాళ్ళకి సహకరించాలని, ఈ కళని మనం అందరూ ఆదరిస్తారని మరీ కోరుకుంటూ ధన్యవాదాలు వేడుకోవాలి. ఓకే సార్. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు. రాజీవ్ రహదారి నుంచి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేసిందని ఆరోపించారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం పట్టణానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరం అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు, నీళ్లు, భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు దేశానికి ఒరిగించిన ప్రాంతం చీకటిమయం చేసిరు, రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పనిచేసే కార్యక్రమాలు యాదాద్రి కడితే అదే ఆలోచనతో ఇలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేశారు. ఈ మాదారు వచ్చే 2 ప్లాంట్లకు 20 కోట్లకు కూడా కానటువంటి దాన్ని 50,000 కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్ధపు ఒక బురద జల్లే కార్యక్రమం. నేను స్పష్టంగా భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో స్పష్టమైన వైఖరి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు వేసాక మీరే వర్కులు చేసి మరి ఎక్కడ 50,000 కోట్లు దోచుకుంటారో చెప్పాలి. సిగ్గు మానం లేనటువంటి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా ప్రజారంజకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్ లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతా ఉంటే చూసి ఓర్వలేక కళ్ళం మంటతో కడుపు మంటతో లేనిపోయిన నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కవద్దారంటా ఉన్నా ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ కబద్దారంటా ఉన్నా. ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గుగని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్కు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో బొగ్గుగని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం. ఇవాళ విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఇలా దసరా, రంజాన్, ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇలా ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్న తరుణంలో ఆపాలని ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దారి డోపిడీకి పాల్పడ్డ 3 దొంగలను అరెస్టు చేసినట్లు జగిత్యాల జిల్లా డీఎస్పీ రఘుచంద్ర తెలిపారు. శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీనగర్ వద్ద మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్ పార్కు చేశాడు.
అతని వద్దకు బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు బాధితుడిని గాయపరిచి 22,000 నగదుతో పాటు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలు గడవక ముందే ఇద్దరు నిందితులను వారికి సహకరించిన మరో మైనర్ బాలుడిని పట్టుకున్నారు. కాలకృత్యాల గురించి ఆలోచిందంటే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఎర్రం సాయి, ఇతని పెరకపల్లి రోడ్ జగిత్యాలు, నక్క గణేష్, గాంధీనగర్ మరియు ఒక మైనర్ జేసీఎల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పల్సర్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరైతే ఈ డ్రైవర్ నవీన్ కర్రతోడు గాయపరిచి అతని మొబైల్ను 22,000 రూపాయల నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు. ఇది రాబరీ కింద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాం. ఇందులో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు పీసీలు విజేందర్ బ్లూ కోట్స్, జీవన్ ఐడి పార్టీ అండ్ మల్లేష్ ఐడి పార్టీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమ్మీడియట్ ఆ నిందితుల గురించి గాలించి సీసీ కెమెరాల సహాయంతో వితిన్ 24 అవర్స్లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, తర్వాత మొబైలు, తర్వాత 22,000 రూపాయల నగదు ఇంటాక్ట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ నిందితుల మీద అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీకి చెందిన పులి వెంకటేశ్వర్లు ఎస్ఐగా కోదాడలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత 37 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఎన్నో చోట్ల పనిచేసి ప్రజలు మరియు ఉన్నతాధికారుల మన్ననలు పొందారని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలో తాను పుట్టిన ఊరి కోసం, అభివృద్ధి కోసం తన వంతు సేవ చేయాలని సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని గుడిబండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సర్పంచ్ బరిలో ఉంటున్న తనను గెలిపించాలని మంత్రి ఉత్తమ్ మరియు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కూడా మంచి పొజిషన్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకు ఎలాంటి సంపాదన గురించి కాదండి, నేను ఏదో నాకు అవకాశం వచ్చింది, నా ఏజ్ రీత్యా కూడా నేను అవకాశం వచ్చింది, అందరికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరు అందరూ నాకు సహకరించి నన్ను ఈ గుడిబండకి సర్పంచ్గా ఎన్నుకోవాలని అందరికీ మన పేరు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. నేను 37 సంవత్సరాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినండి. మా పై అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి వారి మనలో పనిచేస్తూ ఈ రోజు మా డిపార్ట్మెంట్ అంతా నా వెనుకున్నది. అందరూ కూడా నేను ఈ ఊరికి ఇంకా గెలవకున్నా కూడా అందరూ నువ్వు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ కంగ్రాచులేషన్ చెప్తూ మా ఎస్పీ గారు కూడా, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా మంచి కోఆపరేషన్ ఉందండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత అంతరిక్షానికి ఇన్ఫినిటీ ఉత్సాహం, ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి, పార్లమెంటులో ప్రజాగలం వినిపించాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. నెలల్లో 50,763 కోట్లు చెల్లించాం, సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.